తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. వేడుకల నేపథ్యంలో వరుసగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 26 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపనలు చేయడంతో పాటు డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప్ పోటీలను ప్రారంభించనున్నారు. ఇక 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారామెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టనున్నారు. వీటితో పాటు హైదరాబాద్ నగరంలో గోషమహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమి పూజ చేయనున్నారు. అలాగే దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లతో 800 మెగావాట్ల ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. విజయోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి డిసెంబర్ 7వ తేదీకి ఏడాది కాలం పూర్తి కావస్తుంది. సో ఈ నేపథ్యంలో 26 రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. ఇప్పటికే ఆ విజయోత్సవాలను నిర్వహిస్తుంది. విభాగాల వారీగా, శాఖల వారీగా ఈ కార్యక్రమాలను చేస్తుంది. ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని, కార్యక్రమాలని జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఈ విజయోత్సవాలని ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా సభల్ని వరంగల్లో మహిళా శక్తి సభను నిర్వహించారు. అదేవిధంగా ఈ 30వ తేదీ వరకు కూడా మరొక సభని నిర్వహించబోతా ఉన్నారు. మహబూబ్ నగర్ లో రైతు సభ నిర్వహించబోతా ఉన్నారు. సో అదేవిధంగా 4వ తేదీన నిరుద్యోగ విజయోత్సవ సభని కోర్టులో నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఇన్ని రోజుల పాటు నిర్వహించినటువంటి విజయోత్సవాలు ఒకటైతే, ఇక 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 9 రోజుల పాటు మాత్రము అత్యంత వైభవపేతంగా, ఘనంగా, గ్రాండ్ గా ఈ విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శాఖల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలి. సో అభివృద్ధి, ఈ 9 రోజుల పాటు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని విస్తృతంగా ప్రారంభించాలి, శంకుస్థాపనలు చేయాలని చెప్పి సీఎం నిర్ణయించారు. సో అందులో భాగంగా రోజుకొక శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి 28 భవనాల కోసము ఇప్పటికే భూమి పూజను సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ విజయోత్సవాల్లో భాగంగా ఈ 9 రోజుల కార్యక్రమాల్లో మరొక 26 నియోజకవర్గాల్లో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ప్రభుత్వము భూమి పూజలు చేయబోతా ఉంది. అంతేకాకుండా సీఎం కప్పులు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామీణ స్థాయిల్లో సీఎం కప్పులు నిర్వహించి యువతలోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. వాటితో పాటుగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటుగా 28 పారామెడికల్ కాలేజీలని నెలకొల్పాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా వాటికి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. వాటితో పాటుగా 213 అంబులెన్స్ వాహనాలని కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో హెల్త్ విభాగానికి సంబంధించినటువంటి విజయోత్సవాలు చేసే రోజు వాటిని అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పటికే ట్రాన్స్జెండర్ సేవల్ని ఇటు ట్రాఫిక్ నియంత్రణ కోసం వినియోగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించి ఆదేశించారు. వాటిని గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి, దరఖాస్తులు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో 9 రోజుల్లో భాగంగానే వారిని నియమించి ఈ ట్రాఫిక్ విధుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వము భావిస్తా ఉంది. దాంతో పాటుగా ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం కోసం కూడా భూమి పూజ చేయబోతా ఉంది ప్రభుత్వము ఇందులో భాగంగానే. దాంతో పాటుగా ఆరంగర్ చౌరస్తా జూ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పూర్తయింది. దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. 13 ఎస్టీపీలను నిర్వహిస్తా ఉన్నారు. అందులో 6 పూర్తయ్యాయి. వాటిని కూడా ఇందులో భాగంగా ఈ 9 రోజుల విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించబోతా ఉన్నారు. దీంతో పాటుగా కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాలని చెప్పి ఇప్పటికే ప్రణాళికలన్నింటినీ కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. 826 కోట్లతో భారీ ప్రాజెక్టును శ్రీకారం చుట్టాలని చెప్పి భావిస్తా ఉంది. ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా దానికి కూడా రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇందిరా శక్తి మహిళా బజార్ ను ప్రారంభించబోతా ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క శాఖకు సంబంధించి విస్తృతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, శంకుస్థాపనలు, భూమి పూజలతో ఈ 9 రోజుల పాటుగా ఘనంగా విజయోత్సవాలను చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 9వ రోజు మాత్రము తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.